మిత్రులు అడుగుతున్నారు, వయాగ్రా టాబ్లెట్సే కాకుండా ఇంకేమైనా ఇంజెక్టబుల్స్ ఉన్నాయా? చాలా రకాలున్నాయి. ఇంజెక్టబుల్స్ ఉన్నాయి. అంగం మీద పూసుకునేందుకు కొన్ని రకాలైనటువంటి ఆయింట్‌మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ ఏమిటి అంటే అంగానికే ఎయ్యాలి. అంగానికి ఇంజెక్షన్ ఎయడం అనేది లిటిల్ బిట్ పెయిన్‌ఫుల్ థింగ్. ఎందుకంటే అంగం ఉండేదే హార్డ్‌లీ 100 గ్రామ్స్ కూడా ఉండదు. సో, దానికి ఫ్రీక్వెంట్‌గా ఇంజెక్షన్స్ ఇయ్యడం వీలు కాదు. తర్వాత మధ్యలో మూత్రం వచ్చే రంధ్రం ఉంటుంది. అక్కడ ఇయ్యకూడదు. తర్వాత పైన నర్వ్స్ ఉంటాయి. దానికి నర్వ్స్‌కు టచ్ కాకుండా ఇయ్యాలి. ఇట్లాంటి కొన్ని కండిషన్స్ వల్ల మనం అనుకున్నంత గొప్పగా ఉండదు. కానీ ఇంజెక్షన్స్ అకేషనల్‌గా శృంగారంలో పాల్గొనే పెద్ద మనుషులుంటారు. సార్ నాకు ఆల్రెడీ 75 ఏళ్ళు. నాకు ప్రతిరోజు నా అవసరం లేదు. నేను ఎప్పుడో 2 నెలలకొకసారి చేస్తాను. ఆ ఒక్కరోజు కోసమని నేను టాబ్లెట్స్ వేసుకోవడం నాకిష్టం ఉండదు. కనుక మీరు నాకేదైనా అడ్వైస్ చేయండి అన్నప్పుడు నేను ఇంజెక్షన్స్ వాళ్ళకే నేర్పిస్తాను. వారు ఇంజెక్షన్ వేసుకొని శృంగారం చేయొచ్చు. ఈ ఇంజెక్షన్ వేసిన 15, 20 నిమిషాల లోపల వాళ్ళకు అంగం గట్టిపడే అవకాశం ఉంటుంది. అది బియాండ్ 1 అవర్ ఉండడం డేంజరు. దాన్ని ప్రయాపిజం అంటారు. సో, ఒకవేళ అందుకోసమని నేను ఫస్ట్ ఇంజెక్షన్ హాస్పిటల్‌లో ఇస్తాను. నా అబ్జర్వేషన్‌లో. ఒకవేళ వాళ్ళకి అనుకున్నంత హార్డ్‌నెస్ రావడం గానీ, ప్రయాపిజం రాకుండా ఉండడం గానీ జరిగినప్పుడు దే కెన్ హ్యాపీలీ టేక్ ద ఇంజెక్షన్స్ అండ్ సెల్ఫ్ ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు అకేషనల్‌గా. ఫ్రీక్వెంట్‌గా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అంగంలో ఫైబ్రోసిస్ డెవలప్ అయితుంది. అట్లాంటి వాళ్ళకు సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందవుతుంది. కనుక అకేషనల్‌గా వాడేవాళ్ళకు ఇంజెక్షన్స్ ఓకే. బట్ ఫ్రీక్వెంట్‌గా ఇంజెక్షన్స్‌తో సాల్వ్ చేసుకోదాం అనుకోవడం సైంటిఫిక్ కాదు. కనుక ఫ్రీక్వెంట్‌గా శృంగారం చేయాలి అని అనుకునే వాళ్ళకు టాబ్లెట్స్ పనిచేయకపోతే ఆహ్, ఇంప్లాంట్ అంటారు. లేదా ఇది రాడ్ ఏస్తాం లోపల ఆపరేషన్ చేసి, కుట్లేసి తర్వాత కుట్లు తీసేస్తాం గనుక వేసినట్టు కూడా తెలియదు. మీ ఇచ్చ మీరు మీ పార్ట్నర్‌కి చెప్తే తప్ప మీకు ఆపరేషన్ అనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. ఆహ్, అయితే ఆపరేషన్ చేయించుకోండి. లేదా టాబ్లెట్స్ వాడుకోండి. లేదా ఇంజెక్షన్స్ వాడుకోండి. బట్ టైలర్ మేడ్. ఒక జనరల్ రూల్ ఉండదు. ఈ వ్యక్తి టాబ్లెటే వాడుకోవాలి. ఈ వ్యక్తి ఇంజెక్షన్ ఏసుకోవాలి. ఈ వ్యక్తికి సర్జరీ అవసరం అనేది మనం జనరలైజ్డ్‌గా చేయలేము. ఈ ప్రతి వ్యక్తి ఒక భగవత్ స్వరూపమే. మనకు అందుకనే హిందువులకు 3,00,00,000 మంది దేవతలు ఉంటారు. సో, 3,00,00,000 వెరైటీస్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. ఒక్కో పేషెంట్‌కు ఒక్కొక్కటి అవసరం. ఒక పేషెంట్‌కు టాబ్లెట్‌తో బాగవుతుంది. ఇంకో పేషెంట్‌కు ఇంజెక్షన్ ఇస్తే బాగవుతుంది. ఇంకో పేషెంట్‌కు సర్జరీ చేస్తే బాగవుతుంది. ఇంకో పేషెంట్‌కు అసలు ఏమీ చేయకుండా ఊరికే కౌన్సెలింగ్ చేస్తే తగ్గిపోతుంది. ఇంకో పేషెంట్‌కు స్పెషల్ బెడ్స్ తయారు చేయమని అడ్వైజ్ చేస్తే పోతుంది. కనుక ఇట్ ఈస్ ఇండివిడ్యువలైజ్డ్. కనుక డాక్టర్‌కి ఫోన్ చేసి, "సార్ ఆ టాబ్లెట్ పేరు చెప్పండి" అని అనకండి. అవి చాక్లెట్ లాంటివి కాదు. అవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందులు వాడుకోండి. ఇది ఈ శృంగారం కోసం వాడే టాబ్లెట్స్ అన్నీ కూడా చాలా పవర్‌ఫుల్ డ్రగ్స్. ఇవి ఎలక్ట్రిసిటీ లాగా. అవి మనం జాగ్రత్తగా వాడితే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వస్తుంది, ఏసీ వస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా షాక్ కొడుతుంది. ఒక్కోసారి షాక్ వల్ల డెత్ కూడా అయితుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. డాక్టర్లను కన్సల్ట్ చేయకుండా మందులు వాడకండి. సెల్ఫ్ మెడికేషన్ వద్దు. విచిత్రం ఏంటంటే ఒక్కోసారి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా నన్ను అడుగుతారు. ఈ మధ్య ఒక పీహెచ్‌డీ ఆయన ఫోన్ చేసి, "సార్ నాకు ఆ టాబ్లెట్ పేరు చెప్పండి." ఎందుకు డాక్టర్ దగ్గరికెళ్ళడానికి ఎందుకు మొహమాట పడతారు? డాక్టర్లు ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్సే. ఏ డాక్టర్ అయినా కూడా మిమ్మల్ని ఏదో ఎక్స్‌ప్లాయిట్ చేద్దామని చూసుకోరు. ఆయనకు తెలిస్తే ఆయన చెప్తారు. లేకపోతే ఆయన పర్టిక్యులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. అంతేగాని మీరు డాక్టర్‌ని సంప్రదించకుండా కేవలం మీకున్న కొద్దిపాటి జ్ఞానంతోటి యూట్యూబ్‌లో చూసి అది చదువుకోనో లేదా గూగుల్ చేసో మీరు యూ డు నాట్ కమ్ టు ఎ కంక్లూజన్. కనుక బెస్ట్ థింగ్ ఈస్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. మందులు వాడుకోండి. మందుల కోసం ఆల్ ది వే హైదరాబాద్ దాకా రాకండి. మీ దగ్గర ఉన్న డాక్టర్‌తో మందులు వాడుకోండి. మందులు పనిచేయనప్పుడే నా దగ్గరికి రండి. అవసరం అనుకుంటే నేను సర్జరీ చేసి పంపిస్తాను. లేదా మందులు మార్చుతాను. కనుక ఫోన్లు చేసి, "సార్ ఆ మందు పేరు చెప్పండి, ఈ మందు పేరు చెప్పండి" అని అడగకండి. నేను చెప్పకపోతే ఈ డాక్టర్ హెడ్ స్ట్రాంగ్ చెప్పట్లేదు అని అనుకోకండి. నేను ఐయామ్ ఆల్వేస్ యువర్ వెల్ విషర్. పేషెంట్ బాగుండడమే నా ఉద్దేశ్యం. సో, మీరు హ్యాపీగా ఉండాలనుకుండాలి. అంతేగాని మీరు నా దగ్గరికి వచ్చే మీరిచ్చే ఫ్యూ రూపీస్ ఆఫ్ కన్సల్టేషన్ కోసమని నేను ఆతృత పడే మనిషిని కాదు. కనుక మీరు డాక్టర్‌ని సంప్రదించడం అనేది ఒక మంచి హ్యాబిటు. మీరు చాలా అదృష్టవంతులు. అమెరికాలో మీరు డాక్టర్‌ని సంప్రదించాలంటే 2 నెలలు ఆగాలి, 3 నెలలు ఆగాలి. ఇండియాలో అంత వెయిటింగ్ లిస్ట్ ఉండదు. ముఖ్యంగా నా దగ్గరైతే అసలు ప్రయర్ అపాయింట్‌మెంటే లేదు. డైరెక్ట్‌గా వాకిన్ ఉంటుంది. ఎప్పుడు గూడా నాకు ఫోన్ చేసి, "సార్ టాబ్లెట్ చెప్పండి" అని అనకండి. ఐ యామ్ యువర్ ఫ్రెండ్.
ఐఎమ్ యువర్ వెల్ విషర్. ఇంప్లాంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్గా ఉంటాయి. లెస్ దాన్ 2%. 100 మంది ఆపరేషన్ చేయించుకుంటే ఒకళ్ళిద్దరికి ఆ ప్రాబ్లం రావచ్చు. యూజువల్గా ఇది బయటికి రావచ్చు. దీన్ని ఎక్స్పల్షన్ అంటారు, న్యాచురల్ ఎక్స్పల్షన్. ఇది ఉన్నది ఉన్నట్టుండి ఇది బాడీలో శరీరంలో పుట్టింది కాదు కనుక ఫారిన్ బాడీ దీన్ని బయటికి దోసే ప్రయత్నం చేస్తారు శరీరం. సో అది ఎక్స్పల్షన్. రెండోది ఇన్ఫెక్షన్. యూజువల్గా చీమ్ పట్టడం ఉంటుంది. దీనికి చీమ్ పట్టినా కూడా మొదటి కొద్ది రోజులు మేము మందులు ఇచ్చి చూస్తాం. ఒకవేళ మందుల వల్ల హీల్ అయిపోతే తీసేయాల్సిన అవసరం ఉండదు. మందులు ఇచ్చినప్పటికీ పని చేయకపోతే ఈ ఇంప్లాంట్ తీసి బయటపడేస్తాము. అప్పుడు మళ్ళీ ఇంకో ఇంప్లాంట్, కొత్త ఇంప్లాంట్ పెడతాము. తర్వాత చీమ్ పట్టినంత మాత్రం ఇది పనికి రాకుండా అవ్వదు. రిచికాన్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళైతే మనకు గ్యారంటీ కూడా ఇస్తారు. ఒకవేళ చెడిపోయినా దాంట్లో ఇంకేదైనా వచ్చినా తీసేసినా మళ్ళీ దే రీప్లేస్ ఇట్. కనుక అది సుమారుగా 2,00,000 దానికి ఖర్చు ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్. మీకు గ్యారంటీ ఉంటుంది కనుక ప్రపంచం మొత్తంలో కూడా గ్యారంటీ ఉంటుంది. మీరు అమెరికా వాళ్ళు ఇండియాకి వచ్చి చేయించుకోకపోతే మళ్ళీ అమెరికాలో ప్రాబ్లం వచ్చినా దే కెన్ కన్సల్ట్ దేర్ డాక్టర్. లేదా అమెరికాలో సర్జరీ చేయించుకొని నా దగ్గరికి వచ్చినా కూడా అది రీప్లేస్ అవసరం అనుకుంటే వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. కనుక రిజికాన్ ఈజ్ ద బెస్ట్. సుమారుగా అన్నీ కూడా అవే 2,00,000 దాకా ఉన్నాయి. 1,85,000 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఈ జర్మన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ జర్మనీ కంపెనీ ఇది జర్మనీ, ఇక్కడ 1,85,000 ఉంటుంది. ఈ జర్మనీ కంపెనీ వాళ్ళు కనుక మీరు ఈ ధర కొనుక్కుంటే వాళ్ళు నాకు రీయింబర్స్ చేస్తారు. ఆపరేషన్ ఫ్రీగా చేయమని నాకు డబ్బులు ఇస్తారు. బట్ ఈ కంపెనీ వాళ్ళే, రెజికాన్ వాళ్ళు ఇయ్యరు. రెజికాన్ వాళ్ళు ఉంటే రెజికాన్తో పాటు మీరు ఎక్స్ట్రా డబ్బులు మీ పాకెట్ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ జర్మన్ ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ పనిచేస్తే సుమారుగా 20-25 ఏళ్ల నుంచి మార్కెట్లో వస్తున్నాయి. కనుక సో ఇదివరకు ఏంటంటే కేవలం ముసలాళ్ళు మాత్రమే లాస్ట్ రిజార్ట్గా మాత్రమే ఇంప్లాంట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉండేది. ఈ మధ్యకాలంలో ఎవరికి ఇది అవసరమో వాళ్ళు చేసుకోవాలి. యంగ్ అయినా ఒకవేళ ట్యాబ్లెట్స్ పనిచేయకపోయినా, యంగ్ అయినప్పటికీ కూడా అతను అనుకున్న పరిస్థితుల్లో శృంగారంలో పాల్గొనలేకపోయినా ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్ చేసుకునేది నిజానికి యువకులకే ఎక్కువ అవసరం. ఎందుకంటే యువకులు దీన్ని వాడడం ఎక్కువ ఉంటుంది. వీడు దీని అవసరం, దీని ఆలోచనలు, దీని శృంగారం గురించి ఆలోచనలు ఇవన్నీ యువకులకే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 85 ఏళ్ళ పెద్ద మనిషికి నేను సర్జరీ చేశాను అనుకోండి, మహా అయితే 5 ఏళ్ళో 6 ఏళ్ళో బతికిన తర్వాత ఆయన పోతారు. సో కనుక యంగ్ పీపుల్ ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత డాక్టర్లను మార్చో, వైద్య పద్ధతి మార్చో, అలోపతి మార్చేసి యునాని మార్చేసి ఆయుర్వేదం మార్చేసి హోమియోపతి, ఇలా జీవితాంతం ఏదో మందులు వాడుకొని టైం వేస్ట్ చేసుకోకండి. ఒక్కసారి జీవితంలో టైం పోతే మళ్ళీ రాదు. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు కానీ టైంను మాత్రం ఎవరూ సంపాదించుకోలేము. జీవితం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి. సో ఎంజాయ్ చేయగలిగిన వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చి హిప్ ఫ్రాక్చర్ అయిపోయి దాన్ని సరిగా ట్రీట్ చేయక మంచం మీద పడి ఉండి వాడు ఎప్పుడు ఎంజాయ్మెంట్ ఏం చేస్తాడు? వాడికి ఆరోగ్యం మీదనే ఆ దృష్టి ఉంటుంది. ఎవరైతే చక్కగా కాళ్ళు చేతులు కదపగలరో, ఎవరైతే నడుము వంచితే నడుములో నొప్పి రాకపోవడము, పొట్టల నొప్పి రాకపోవడము ఉన్నదో వాళ్ళు ఎంజాయ్ చేయాలి. సో ముందు ఇవన్నీ ఉన్నప్పుడు ఇదొక అదృష్టంగా భావించి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకోవాలి. సంపాదన ఎంత సంపాదించినా కూడా దెర్ ఇస్ నో ఎండ్.